హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో అందరికీ నమస్కారం. నేనైతే బాగున్నా. చాలా రోజుల తర్వాత ఒక వీడియోతో వస్తున్నా మళ్ళీ. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, ఎవరైతే 35 ఏజ్ క్రాస్ అయిందో వాళ్ళందరి కోసం ఈ వీడియో. సో ఎవరైతే 35+ ఏజ్ అయితే స్టార్ట్ అయిందో లేదా క్రాస్ అయిందో వాళ్ళందరి కోసం ఒక మంచి వీడియోతో వస్తున్నా. వీడియో అయితే తప్పక చూడండి, స్కిప్ చేయొద్దండి. సో ఇంకా 35+ ఎవరైతే ఏజ్ స్టార్ట్ అవుతున్నారో వాళ్ళందరికీ నా నుంచి చెప్పాల్సింది 3 చిట్కాలు మామ. ఒకటి వచ్చేసి ఆరోగ్యంగా ఉండడం, 2 సంతోషంగా ఉండడం, 3 సంపాదించి సంతోషంగా ఉండడం. ఈ 3 గురించి ఒక చిన్న విషయం మీరు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే, ముందుగా ఆరోగ్యం. 35+ వచ్చేసిందంటేనే మనకు ఆల్మోస్ట్ బీపీ, షుగర్లు, లేనిపోని జబ్బులు అంటే ఇప్పుడు బయటపడతాయి మామ. ఈ టైంలో మనం ఏం చేయాలంటే, సంతోషంగా ఉండడానికి మనం ఏమేమి చేయాలి? రోజు పొద్దున్న లేస్తేనే ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయండి, వ్యాయామం చేయండి, మెడిటేషన్ చేయండి, యోగా చేయండి. దానివల్ల ఏంటంటే కొద్దిగా గొప్ప మనం కొద్దిగా ఆరోగ్యంగా ఫిట్గా ఉండడానికి ట్రై చేస్తాం. ప్లస్ సంతోషం అంటే ఎలా ఉండాలంటే, మనం పిల్లలతో కానీ మన ఫ్యామిలీతో కానీ ఎంజాయ్ చేయాలి, సంతోషంగా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు లేనిపోని సమస్యలు తెచ్చుకోకూడదు. ఈ టైంలో ఇప్పుడున్న ఐటీ సిచ్యువేషన్ కూడా చూస్తుంటారు. బయట చాలా వరకు మార్కెట్ డల్గా ఉంది, క్రైసిస్ నడుస్తుంది ఇంకా కూడా స్టిల్. సో ఈ టైంలో లేనిపోని టెన్షన్స్ పెట్టుకోకుండా సంతోషంగా ఉండడానికి ఒకటే మార్గము. ఒకటేనంటే ఈఎంఐలు తగ్గించుకోవడం. సాధ్యమైనంత వరకు మనం ఖర్చులు తగ్గించుకోవాలి. ఏదైనా అవసరం ఉంటే కానీ కొనడానికి ట్రై చేయకూడదు. సపోజ్ ఇప్పుడు చాలామంది మనం కారు కొనేస్తుంటాం, వేరే ఎలక్ట్రానిక్స్ వస్తువులు కొనేస్తుంటాం. అవి వీలైనంత తగ్గించుకోవాలి. పూర్తిగా కాదు, అట్లీస్ట్ మనం ఒక 80% తగ్గించుకుంటే చాలా వరకు మనం సంతోషంగా ఉంటాం. ఈఎంఐస్ ఎక్కువ బడ్డను మన మీద పడదు. సో చాలా సంతోషంగా ఉంటాం. అదొకటి. తర్వాత సంపద. ఈ సంపద అంటే ఎలా సంపాదించాలంటే, మనకు ఎంతైతే ఆదాయం ఉంటుందో అట్లీస్ట్ మన 20% ఎవ్రీ మంత్ మనం సేవ్ చేయగలిగితే, అట్లీస్ట్ మనం సపోజ్ రేపు మార్నింగే మనకైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, మన జాబ్కి ఏదో ప్రాబ్లం వచ్చింది, ఆ టైంలో అట్లీస్ట్ మన 6 months శాలరీ ఎప్పుడు కానీ మన దగ్గర ఉండాలి. ఇది ఎప్పుడైతే మనం సేవ్ చేసుకోగలుగుతామో, 6 months శాలరీ మన దగ్గర ఎప్పుడైతే ఉంటుందో, రేపు ఫ్యూచర్లో మనకేమైనా అయినా కూడా అట్లీస్ట్ మనం 6 months మనం సర్వే అవ్వగలుగుతాం, మనం హ్యాపీగా ఉండగలుగుతాం అనే స్థాయిలో మనం ఉండాలి. సో ఇది గైస్ ఈరోజు వీడియో. సో నా వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మనం సంపాదించే కొద్దిపాటి అమౌంట్ అయినా సరే దాంతో మనం హ్యాపీగా జీవించేలాగా మన లైఫ్ మనం సేవ్ చేసుకుందాం, ముందుకు వెళ్ళిపోదాం. అంతే. థ్యాంక్ యూ.